ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వార్నింగ్, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు తెలుసు చాలామంది యవన కాలంలోకి వచ్చిన తర్వాత మంచి టాలెంటెడ్ యంగ్ పీపుల్, చాలా సామర్థ్యం ఉంది, చాలా జ్ఞానం ఉంది. బట్ ఈరోజు ఎందుకు పనికిరాని వారుగా కొంతమంది మిగిలిపోయారండి. వారి జీవితంలో చాలా చక్కని సామర్థ్యం కలిగిన వారు ఏమీ సాధించలేకపోయారు. చాలా సాధించగలిగిన కెపాసిటీ వారికి ఉంది. ఇప్పుడు దాదాపు వారికి 40 years 45 years ఏజ్ వచ్చేసింది, కానీ ఏమీ సాధించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోవడం వలన, దేవుని మందిరానికి దూరం అయిపోవడం వలన ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వారు, నాకంటే పెద్ద వయసు వారే, ఏమీ చేయలేకుండా ఒట్టి చేతులతో మిగిలిపోయారండి. వారి వలన వారికి ఉపయోగం లేదు, వారి వలన వారి కుటుంబాలకు కూడా ఉపయోగము లేదు.